హలో ఆల్, దిస్ ఈజ్ అలౌకిక బొబ్బిలి. వెల్కమ్ టు మై ఛానల్ కికా కబుర్లు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ ఏకాదశి శుభాకాంక్షలు. అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. తొలి ఏకాదశి వెనుకున్న స్టోరీ ఏంటో మీకు తెలుసా? నాకు తెలిసిన ఒక చిన్న స్టోరీని మీ అందరితో షేర్ చేసుకుంటా. ముచి అనే ఒక రాక్షసుడు దేవతలను ఋషులను అందరినీ భయపెడతాడు. ఆ టైంలో విష్ణుమూర్తి దగ్గరికి దేవతలందరూ కలిసి వెళ్ళి ఆ రాక్షసు నుంచి వాళ్ళని కాపాడమని హెల్ప్ అడుగుతారు. సో విష్ణుమూర్తి ఆ రాక్షసుతోటి చాలా ఫైట్ చేస్తారు. బట్ ఆ రాక్షసుని ఓడించలేక అలసిపోయి ఒక గుహలో యోగ నిద్రలోకి వెళ్ళిపోయాడని అందరూ నమ్ముతారు. విష్ణుమూర్తి యోగ నిద్ర నుంచి నెక్స్ట్ 4 months తర్వాత లేస్తాడు. విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉన్న టైంలో రాక్షసుడు విష్ణుమూర్తిని చంపడానికి వస్తాడు. ఆ టైంలో విష్ణుమూర్తి యొక్క బాడీలోని శక్తితోని ఒక దివ్యకన్య ఏకాదశి దేవి ఆవిర్భవించి రాక్షసుడితో ఫైట్ చేసి విన్ అవుతుంది. విష్ణుమూర్తి లేచిన తర్వాత ఆ ఏకాదశి దేవిని నీకేం కావాలి కోరుకో అని అడుగుతాడు. అప్పుడు ఆ ఏకాదశి దేవి విష్ణుమూర్తిని 3 కోరికలు అడుగుతుంది. ఫస్ట్ది, నీవు శాశ్వతంగా నా ప్రియుడవు. సెకండ్, నా తిథి ప్రజలచే ముఖ్యంగా పూజించబడాలి. థర్డ్, ఈరోజు ఉపవాసం చేసి పూజించే వారికి మోక్షం అందాలి. సో ఆ ఏకాదశి దేవి విష్ణుమూర్తిని ఈ 3 కోరికలు కోరుతుంది. తొలి ఏకాదశిని శయన ఏకాదశి, పద్మ ఏకాదశి, దేవశయన ఏకాదశి అని కూడా అంటారు. మా ఇంట్లో నేను లేచేసరికి మా డాడీ మామిడాకులు తీసుకుని వచ్చి దర్వాజాకు పెట్టేసిండు. హౌస్ క్లీనింగ్లో మా మమ్మీ కొంచెం హెల్ప్ చేసి ఇంకా నేను ఫ్రెష్ అయిపోయా. చాలామంది తొలి ఏకాదశి రోజు నాన్ వెజ్ తినరు. కాకపోతే మేమైతే మా ఇంట్లో నాన్ వెజ్ చేసుకుంటాము. సో బ్రేక్ఫాస్ట్కి మా మమ్మీ నేను గాసిపింగ్ చేస్తూ పూరి చికెన్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ కాగానే మా పెద్ద మమ్మీ వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయిపోయినాం. పాపం మా అక్కకి హైట్ ప్రాబ్లం, దునికి మరి కార్ డిక్కీ క్లోజ్ చేస్తుంది. కార్లో సాంగ్స్ పెట్టుకొని హ్యాపీగా మేమైతే జర్నీ స్టార్ట్ చేసాం. పాపం మా అక్కకి అప్పుడే గుర్తొచ్చినట్టుంది తను ఈరోజు హాస్టల్కి వెళ్ళాలని. నాకు ఫీవర్ వచ్చింది, నేను హోమ్ సిక్, నేను వెళ్ళానంటూ ఏదో కహానీ చెప్తుంది. కానీ కుదరదుగా, వెళ్ళాల్సిందే. మా అక్క ఒక లెవెల్లో వెళ్ళటం లేట్ అవ్వచ్చేమో కానీ నువ్వు కూడా హాస్టల్కి వెళ్ళడం పక్కా అని ఒక డైలాగ్ వేసింది నాకు. సరే ఇద్దరం వెళ్ళాల్సిందిలే అనుకొని లైట్ తీసుకున్నాం. అలా మాట్లాడుతూ మేమైతే మా పెద్ద మమ్మీ వాళ్ళ ఇంటికి రీచ్ అయిపోయాం. మేము వెళ్ళేసరికి మా బావ టీవీ చూస్తూ కూర్చున్నాడు. మా పెద్ద మమ్మీ కిచెన్లో హడావిడి. మా పెద్ద పాప మాత్రం హ్యాపీగా పడుకున్నాడు. మా అన్నయ్య పాపం పండగ రోజు కూడా ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నాడు. ఇక్కడ చూడ ఒకరికొకరు తెలియకుండా చెప్పుకోకుండా సేమ్ శారీ కట్టుకున్నారంటే అసలు నిజమైన సిస్టర్స్ అంటే మీరే అని నేను ఇక్కడ వాళ్ళని ఆట పట్టిస్తున్నాను. ఏమేమి తీసుకోబోతున్నావు నువ్వు హాస్టల్కి? కింద కార్లో కార్లో ఏమేమి పెట్టుకున్నావు చెప్పు. చికెన్ కర్రీ, బొమ్మిడి అప్పటికే మా అక్క ట్రైన్ టైం అయింది. సో మా అక్కకి టాటా బాయ్ బాయ్ చెప్పేసి కాసేపు బయట కబుర్లు చెప్పుకున్నాం మేమందరం. మన సైడ్ పండగ అంటే ఎలా ఉంటుందో తెలుసు కదా, చుక్క ముక్క, అది చాలా కామన్. సో మా ఇంట్లో వాళ్ళందరూ మంచిగా ఎంజాయ్ చేస్తుంటే నేను కూడా నా ఫుడ్ని బాగా ఎంజాయ్ చేసి రిటర్న్ అయిపోయాం. మేము రిటర్న్ అయ్యే టైంకి నైట్ చాలా వర్షం వచ్చింది. దాట్స్ ఆల్ ఫర్ నౌ. బాయ్.